బంగారం ధర తగ్గిందని సంబరపడుతున్నారా? వెండి రేటు పడిపోయిందని ఆనందపడుతున్నారా? అయితే ఆ ఆనందం ఇంకెంతో కాలం ఉండదు. ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం బంగారం ధరలు పైకే. తాత్కాలికంగా గోల్డ్ రేటు తగ్గినా మళ్లీ పెరగడం ఖాయం. తులం బంగారం 2 లక్షలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు ట్రంప్. కొద్ది రోజులుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ బంగారం ధరలు గరిష్టానికి చేరడానికి గల కారణాలేంటి? భారీగా బంగారాన్ని చైనా ఎందుకు కొనుగోలు చేస్తోంది? డ్రాగన్ బాటలోనే ఇండియా వెళ్లడానికి కారణమేంటి? అసలు బంగారం ధర భవిష్యత్తులో ఎంత ఉండే ఛాన్స్ ఉంది? సామాన్యులకు గోల్డ్ అందని ద్రాక్షగా మారుతుందా? ఎప్పుడు పసిడి ధరలు తగ్గుముఖం పడతాయి? అసలు పసిడి పరుగులకు ట్రంప్కు ఉన్న లింక్ ఏంటి? బంగారం కొనుగోలు చేసే వారికిదే మంచి ఛాన్స్. 3 రోజులుగా గోల్డ్ రేట్లు నేలచూపులు చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల తగ్గింపుతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పడిపోతున్నాయి. బంగారంతో పాటు వెండి రేట్లు దిగొచ్చాయి. దీపావళి పండుగ తర్వాత ఇండియాలో ఒక్కసారిగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డును చేరిన గోల్డ్ రేట్లు మళ్లీ వెనక్కి మళ్లుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,28,150 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు చేరుకుంది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర 6,000 రూపాయలు తగ్గింది. కొద్ది రోజులుగా అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం గోల్డ్ రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు గోల్డ్ పై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్ కు దిగుతున్నారు. భారీగా విక్రయిస్తున్న క్రమంలో బంగారం ధరలు పడిపోతున్నాయి. బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ధరలు కూడా తగ్గిపోయాయి. బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి ప్రపంచంలో రిస్క్ మూడ్ తగ్గడం. చైనా, అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగయ్యాయి. దీంతో భద్రత, ఆస్తిగా ఉన్న బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు తగ్గితే మరింతగా గోల్డ్ రేట్లు పడిపోయే అవకాశముంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిపోయింది లోహం. అంతేకాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీనే ఉంది. కొద్ది రోజులుగా బంగారం ధర ప్రతిరోజు అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్లింది. గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరి సామాన్య, మధ్యతరగతి ప్రజలను హడలెత్తించాయి. ఒకానొక దశలో రోజురోజుకు ధరలు అధికమై బంగారం కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం దాదాపు 1,50,000కు చేరుకుంది. పసిడి ధరలు మరింతగా పెరుగుతాయేమో అనే ఆందోళనతో కొందరు ఇప్పుడే కొనిపెట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆ కోవలోకి సెంట్రల్ బ్యాంకులు కూడా చేరుతున్నాయి. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటున్నాయి. 2025 ఏడాదిలో ఆర్బీఐ కొనుగోలు చేసిన గోల్డ్ను చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందేమో. బంగారం మన సాంప్రదాయం, మన భరోసా. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ చిన్న చిన్న బంగారు గాజులు, తాలిపుట్లు తప్పక ఉండేవి. అత్యవసరానికి ఉపయోగపడతాయని వాటిని దాచుకునేవారు. ఆ పసిడి ఇప్పుడు కేవలం కలగా మారుతోంది. బంగారం ధర పట్టపగ్గాలు లేకుండా భారీగా దూసుకెళ్తుంటే వెండి నేనేం తక్కువ కాదన్నట్లు చుక్కలు చూయిస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల పెరుగుదల చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఏ రోజు ఎంత మేర పెరిగిందనేది సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,30,000 రూపాయల మార్కును తాకింది. బంగారం ధర గతేడాది ఇదే సమయానికి 10 గ్రాములకు గాను 75,000 రూపాయలుంది. అంటే బంగారం ధర దాదాపు ఏడాది కాలంలో 51,000 రూపాయలు పెరిగింది. దీన్ని బట్టి బంగారం ధర ఎంత వేగంగా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం గోల్డ్ ధర 40,000 రూపాయలు. అప్పటి నుంచి బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. పసిడి పరుగుకు కారణం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ముమ్మాటికి నిజం. ఇండియా, చైనా, మెక్సికో, యూరోపియన్ యూనియన్తో సహా పలు దేశాలపై ఎడాపెడా ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో ప్రపంచ వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి, ఉద్రిక్తతలు పెరిగాయి. సాధారణంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ద్రవ్యోల్బణంపై భయాలు గోల్డ్ రేట్లను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
డొనాల్డ్ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలున్నాయి. అది కూడా బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇక అమెరికన్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలరేతర కరెన్సీలున్న వారికి బంగారం చౌకగా లభిస్తుంది. దీనివల్ల బంగారం డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడల్లా బంగారం ధరలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కూడా గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణం. ట్రంప్ చేసిన విధానాలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితిని పెంచాయి. అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు భద్రమైన స్వర్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. కొద్ది రోజులుగా ప్రపంచం పసిడి చుట్టూ తిరుగుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, ట్రంప్ సుంకాల నిర్ణయాలు, యుద్ధ భయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అన్నీ కలిసి వచ్చి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులను బంగారం వైపు తిప్పేశాయి. అందుకే గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు గడిచిన 2 ఏళ్లలో 4 రెట్లు పెరిగాయి. 2012-13లోనూ ఇదే పరిస్థితి వచ్చింది. ఆ సమయానికి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ తర్వాత స్టాక్ మార్కెట్లు ఊపందుకోవడంతో ప్రజలు బంగారం అమ్మేసి షేర్ల వైపు పరిగెత్తారు. దీని ఫలితం ఒక్కసారిగా 22-25% వరకు బంగారం ధర క్షీణించింది. నిపుణులలో కొందరు అదే రిపీట్ అవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు మళ్లీ బలపడితే ఈసారి కూడా బంగారంపై కరెక్షన్ రావడం ఖాయమంటున్నారు. తాత్కాలికంగా పసిడి దూకుడుకు కళ్లెం పడినా ఫ్యూచర్లో బంగారం ధరలు మళ్లీ పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. స్టాక్స్ కంటే బంగారమే సేఫ్ అనే భావన పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది. ఆ సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే 10 గ్రాముల బంగారం 1,50,000 రూపాయలు అవడం కేవలం సమయమే అనిపిస్తుంది. పసిడి పట్ల మన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. కానీ ఒకప్పుడు భరోసాగా నిలిచిన బంగారం ఇప్పుడు భారంగా మారే ప్రమాదం ఉంది. చైనా, జపాన్ వంటి దేశాలు బంగారం నిల్వలు పెంచుతుండటంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి పరుగు ఎక్కడ ఆగుతుందో, ఎప్పుడు బ్రేక్ పడుతుందో చెప్పడం కష్టమన్న అభిప్రాయం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధరలను పెంచడంలో ట్రంప్ది కీలక పాత్ర. ఆయన ప్రకటించిన లిబరేషన్ డే టారిఫ్స్ వరల్డ్ ట్రేడ్లో అనిశ్చితిని సృష్టించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుందో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయించారు. దీంతో గోల్డ్ రేట్లకు రెక్కలు వచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ చేస్తున్న దాడులు కూడా మార్కెట్లను కలవరపరిచాయి. వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్ పై ఒత్తిడి తెస్తుండడం, డాలర్ విలువ తగ్గితే అమెరికా ఎగుమతులకు లాభం అవుతుందని ఆయన బహిరంగంగా చెబుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు వంటి వడ్డీ ఇచ్చే ఆస్తులు ఆకర్షణ కోల్పోతాయి. అటువంటి సమయంలో బంగారం దగ్గర ఉంచుకోవడం పెట్టుబడిదారులకు లాభదాయకంగా అనిపిస్తోంది. వారంతా బంగారాన్ని సేఫ్ హెవెన్ గా భావిస్తున్నారు. దీంతో గోల్డ్ సామాన్యులకు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక విదేశీ ప్రభుత్వాలు కూడా పెద్ద మొత్తంలో డాలర్లను నిల్వ చేయాల్సి రావడం వల్ల సాధారణంగా అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడుతుంటాయి. అయితే ట్రంప్ విధానాల కారణంగా అమెరికా ఆస్తులపై నమ్మకం తగ్గింది. ఫలితంగా వారు బాండ్ల కన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీనివల్ల అంతర్జాతీయంగా బంగారం ధర మరింత ఎత్తుకు వెళ్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం మరింత ఎత్తుకు వెళ్లే అవకాశం ఉంది.